హాయ్ హలో వెల్కమ్ టు G8 న్యూస్. కొన్ని నెలల క్రితమే సేవ్ పునర్విక అని చెప్పేసి ఒక పెద్ద డ్రైవ్ జరిగింది. సోషల్ మీడియా మొత్తం కూడా ఒక చిన్న పాప ఫొటోస్ని మనం షేర్ చేసినాం. ఒక్క ఇంజెక్షన్ దాదాపు 16 కోట్లు అనుకుంటా. ఆ ఒక్క ఇంజెక్షన్కి సంబంధించి ఆ పాపకి ఫండ్స్ రీచ్ అయితే పునర్విక అనే పాప సేవ్ అవుతుంది, మనం అందరం కూడా కలిసి ఆ పాపను బ్రతికించుకోవాలి అని చెప్పేసి చాలామంది ర్యాలీస్ తీసిండ్రు, డొనేషన్స్కి డ్రైవ్స్ చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు అలాంటి ఒక సందర్భం వచ్చింది. ప్రభుత్వాలు ఫెయిల్ అవుతున్నప్పుడు, వ్యవస్థలో వైద్యం అనేది సాధారణ మనిషికి అందుబాటులో లేనప్పుడు ఖచ్చితంగా సమాజం మొత్తం ముందుకొచ్చి ఒక చిన్న పాప బాధ్యత లేదా ఒక చిన్న బాబు బాధ్యత తీసుకోవడం అనేది మనందరం చేయాల్సినటువంటి మన మీద ఉన్నటువంటి బాధ్యత. అందులో భాగంగా రిషిత అనే ఒక చిట్టి తల్లి ఈరోజు అనారోగ్యంతో ఉంది. చిన్నప్పటి నుంచి కూడా ఆ పాప మాట్లాడలేదు, వినలేదు మనలాగా. సో ఆ పాపకి వైద్యం అందితే ఆ పాప భవిష్యత్తులో మాట్లాడగలుగుతుంది, తను మనం ఏం మాట్లాడుతున్నామో వినగలుగుతుంది. ఈ దేశానికి ఒక భావి భారత పౌరురాల్ని మనం కాపాడుకున్నట్టుగా ఉంటుంది. కాబట్టి రిషితకి ఆరోగ్య సమస్య ఏముంది, ఆ పాపకి ఎంత ఫండ్స్ కావాలి అనే విషయాలు చెప్పడానికి మనతో రిషిత పాప ఫాదర్ ఉన్నారు, రాజశేఖర్ గారు. సార్ ఒకసారి రండి సార్. నమస్కారం. సారీ సార్, పాపకి హియరింగ్ ఇష్యూ ఉంది, స్పీచ్ థెరపీ రెగ్యులర్గా కావాలి అనేది తెలుస్తుంది. అయితే పాపకి ఇష్యూ ఎప్పటి నుంచి ఉంది, ఇష్యూ ఏంటి అసలు ఎగ్జాక్ట్గా? పాప 2016లో జన్మించిందండి. పాపకు 1 year ఉన్నప్పుడు ప్రాబ్లం తెలిసింది. ఎంత సౌండ్ చేసినా కూడా తిరిగి చూడకపోయేసరికి టెస్టులు చేయిస్తే అప్పుడు పాపకు 100% వినికిడి లోపం ఉంది అని డాక్టర్ చెప్పారు. అప్పుడు డాక్టర్స్ చెప్పేసి పాపకు హియరింగ్ ఎయిడ్స్ పెట్టి స్పీచ్ థెరపీ ఇప్పించాలన్నారు. అంత హియరింగ్ ఎయిడ్స్కు 1 లక్ష వరకు ఖర్చు అవుతుంది అనేసరికి అంత డబ్బులు మా దగ్గర లేకపోయేసరికి తెలిసిన వారి ద్వారా తిరుపతిలో దేవస్థానం తరపున ఫ్రీగా జరుగుతుంది, అక్కడ ట్రీట్మెంట్ కూడా వాళ్ళే ఇస్తున్నారంటే మేము తిరుపతి వెళ్ళి అక్కడే ఉండిపోయాం. అక్కడే ఉండి పాప ట్రీట్మెంట్ కానీ చూసాము. 1 year అక్కడే ఉన్నాం, కానీ పాప సెట్ అవ్వలేదు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే పాపకి ఇక్కడ క్యూర్ అవ్వడం లేదు, మీరు హైదరాబాద్ వెళ్ళిపోయి పాపకు ఆపరేషన్ కాక్యులర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేయించండి అని చెప్పారు. అప్పుడు మేము హైదరాబాద్ వచ్చేసాం. హైదరాబాద్ వచ్చేసి డాక్టర్ని కలిస్తే ఆపరేషన్కి ఎంత ఖర్చు అవుతుంది, 10 లక్షల పైన ఖర్చు అవుతుందని, అంత మాకు ఆర్థికంగా లేదు అనేసరికి చెప్తే కేంద్ర ప్రభుత్వం పథకం ఉంది, అడిప్ స్కీమ్లో చేయించవచ్చు అన్న తర్వాత అడిప్ స్కీమ్లో అప్లై చేసుకొని స్కీమ్లో చేయించి బయట కొద్ది ఖర్చులు ఉంటే దాతల ద్వారా ఆ సంవత్సరం ఆపరేషన్ చేయించి అక్కడే 1 year రెగ్యులర్ ట్రీట్మెంట్కు 1 year ఉన్నాము. 2019లో 2020లో కరోనా రావడంలో మా స్వగ్రామానికి వచ్చేసాము. అలా ఉన్న టైంలో పాప కొద్దిగా వినిపిస్తుంది మాట్లాడుతున్న టైంలో 2022లో పాపకి ఇక్కడ ఆపరేషన్ జరిగింది. ఈ చెవికి ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇన్ఫెక్షన్ వస్తే మళ్ళీ ఆపరేషన్ చేయించాలంటే అంత ఆర్థికంగా లేదని దాతల సహకారం కోసం నాయకుల దగ్గరికి వెళ్ళాము. నాయకులు ఏమీ రెస్పాండ్ అవ్వలేదు. మా ఊరి ప్రజలు మిగతా వాళ్ళందరూ తలా కొంత సాయం చేసి హాస్పిటల్ వారికి సహకారంతో మళ్ళీ పాపకు ఆపరేషన్ చేయించాను. ఆపరేషన్ చేయించి బెటర్ అవుతున్న టైంలో పాపకు చెవి పైన ఉన్న మిషన్ 2023లో చెడిపోయింది. తల లోపలిది బాగుంది, ఇప్పుడు తల పైన ఉన్న మిషన్ చెడిపోయింది. ఆ మిషన్కి 7.5 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. అంత లేదు, ఇప్పటికే చాలా ఇబ్బందిలో ఉన్నామని మళ్ళీ నాయకుని దగ్గరికి వెళ్ళాము. వెళ్తే నేను ఈసారి తప్పకుండా చేస్తానంటే నమ్మి మా ఆవిడ మీద మంగళసూత్రం తాకట్టు పెట్టేసి ఈఎంఐ పద్ధతిలో మిషన్ తీసుకున్నాను. తర్వాత వెళ్తే నేను చెయ్యను అన్నాడు. సరే అని అక్కడ దాతల సహకారంతో ఇప్పటివరకు ఈఎంఐలు కడుతున్నాను, అన్ని రీసెంట్గా కట్టడం లేదు. కానీ ఇంకా పాపకు ట్రీట్మెంట్ కావాలి, స్పీచ్ థెరపీ ఇప్పించాలి. నెలకు ఈఎంఐ 19,000 కట్టాలి, పాపకు స్పీచ్ థెరపీ 15,000, నెలకు 35,000. అంత ఆర్థికంగా లేక దాతల సహకారం కోసం చూస్తుంది. సరే, ఇప్పుడు మీకు ఒక 10 లక్షలు అందితే పాప పూర్తిగా కోలుకుంటుంది, పాప మాట్లాడగలదు అనే భరోసా ఉంటుందండి? ఎందుకంటే మధ్యలో నేను ఒక 4 months తీసుకెళ్ళాను. అంత ఇబ్బందిలో కూడా ఒక 4 నెలలు నేను తీసుకెళ్ళాను. ఆ తీసుకెళ్ళి కూడా ఎందుకు ఆపేశానంటే నాకు హెల్త్ ఇష్యూ అయ్యి నాకు సర్జరీ అయింది. నేను 6 months బెడ్ రెస్ట్లోనే ఉన్నాను, అందుకొరకు ఆపేసుకున్నాను. ఆ 4 నెలలు తీసుకెళ్ళిన టైంలో తను చిన్న పదాలు పలకడం స్టార్ట్ చేసింది. కొన్ని మమ్మల్ని పిలవడం, ఫ్రెండ్స్ని పిలవడం అలా స్టార్ట్ చేసింది. నేను ఆర్థికంగా లేకనే పాపను స్పీచ్ థెరపీ తీసుకెళ్ళలేకపోతున్నాను. సో ఈ చిన్న పాప
10 సంవత్సరాల వయస్సు ఉంటుంది. చదువులో కానీ ఆటల్లో కానీ అన్ని విషయాల్లో యాక్టివ్గా ఉంటుంది. ఏంటంటే మనం చెప్పేది తను పూర్తిగా వినలేని పరిస్థితి. ట్రీట్మెంట్ మధ్యలో ఆగాల్సి వచ్చింది, డబ్బులు లేక, ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేక, పేరెంట్స్ హెల్త్ కూడా బాగాలేక. సో ఇప్పుడు మనం కేవలం ఒక 10 లక్షల డబ్బులు అరేంజ్ చేయడం, సభ్య సమాజం మొత్తం తలుచుకుంటే అదేం పెద్ద అమౌంట్ కాదు. అందరము ఒక వారం రోజులు మన విలాసవంతమైన జీవితాన్ని పక్కన పెట్టి మనం చేసే ఖర్చుల్ని పక్కన పెడితే ఒక పాప మనకి ఆరోగ్యంగా ఉంటుంది. అండ్ స్పీచ్ థెరపీస్ అనేవి చాలా కాస్ట్లీ ఉంటాయి. అవి రెగ్యులర్గా ఇవ్వాలి, లాంగ్ టర్మ్కి ఇవ్వాలి. కనీసం ఒక 3 సంవత్సరాలైనా స్పీచ్ థెరపీస్ ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి నేను నా పర్సనల్ లైఫ్లో నాకు తెలిసిన వాళ్ళకి ఇబ్బంది అయినప్పుడు నేను తెలుసుకున్నా. సో స్పీచ్ థెరపీ అనేది లాంగ్ ప్రాసెస్ కాబట్టి, లాంగ్ టర్మ్ ప్రాసెస్ కాబట్టి ఎవ్రీ మంత్ ఖచ్చితంగా వాళ్ళకి డబ్బులు అవసరం ఉంటాయి. మీకు తోచినంత ఆర్థిక సహాయం చేయండి. ఇక్కడ నేను మీకు స్క్రీన్ మీద ఇస్తాను, డీటెయిల్స్ ఉన్నాయి, ఈ డీటెయిల్స్ ఉన్నాయి. ఫోన్పే, గూగుల్ పే ఇలాంటివి చేయండి. మీరు మొత్తానికి మీకు తోల్చినంత సహాయం చేయడమే కాక ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఒకవేళ పేరు పరపతి ఉండి పెద్దవాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఒకేసారి బల్క్ అమౌంట్ ఇస్తారు అంటే కూడా ఆ ప్రయత్నాలు చేయండి. మీరు ఖచ్చితంగా సేవ్ పునర్విక డ్రైవ్ లాగానే ఇప్పుడు సేవ్ రిషిత డ్రైవ్ కూడా మనం చేపట్టాలి. పాప ఆరోగ్యం పూర్తిగా కుదుటపడే వరకు కూడా, తర్వాత కూడా అవసరం. బట్ ఇప్పుడు మనం అంతా మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఫండ్స్ వచ్చినా ఈ ఫండ్స్ కూడా లాంగ్ టర్మ్ మనం అష్యూర్ చేయలేము కాబట్టి మనం ఫాలో అప్ చేస్తూ ఉండాలి. డబ్బులు వేసిన వాళ్ళు కూడా పాప ఆరోగ్యం గురించి పేరెంట్స్ని మీరు అడగొచ్చు. పాప పూర్తిగా కోలుకునే వరకు ఈ ఫ్యామిలీకి మనం అందరం భరోసాగా ఉందాం, ఫ్యామిలీకి మద్దతుగా ఉందాం. సో సేవ్ రిషిత, షేర్ దిస్ వీడియో. నమస్కారం అండి, నా పేరు రాజశేఖర్, కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రంగశేపల్లి. ఈ ఫోటోలో కనిపిస్తుంది మా పాప అండి. పాప పేరు రిషిత. 10 సంవత్సరాలు 2016 సంవత్సరంలో జన్మించింది. పాపకు పుట్టుకతోటి చెవిటి మూగ 100% లాస్ ఉంది, వినపడదు. పాపకు 1 సంవత్సరం ఉన్నప్పుడు ఈ సమస్య తెలుసుకున్నాము. సమస్య తెలుసుకొని మేము చాలా హాస్పిటల్ తిరిగాము, తిరుపతి వెళ్ళాము. అక్కడ కూడా 1 సంవత్సరం ఉండి ట్రీట్మెంట్ చేయించాము, కానీ అక్కడ బాగవ్వలేదు. మళ్ళీ హైదరాబాద్ వచ్చి పాపకు ప్రైవేట్ హాస్పిటల్లో కాక్లర్ ఇంప్లాంట్ సర్జరీ చేయించాము. ఆ కాక్లర్ ఇంప్లాంట్ సర్జరీ తలలో మిషన్ పెట్టేసి పైన ఒక మిషన్ పెడతారు. అలా ఒక 1 ఇయర్ అక్కడే ట్రీట్మెంట్ ఇప్పించాము. మళ్ళీ అనుకోని పరిస్థితిలో 100కి ఎవరికో ఒకరిలో మా పాపకు ఆ సమస్య మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆపరేషన్ ప్రాంతంలో ఇన్ఫెక్షన్ వస్తే మళ్ళీ దాతల సహకారంతో మళ్ళీ అప్పులు చేసి సెకండ్ టైం ఆపరేషన్ చేయించాను. అలా ఉన్న టైంలో 2023లో పాపకు తలపైన ఉన్న మిషన్ చెడిపోయింది. అది చెడిపోతే ఆ మిషన్కి ఒక నాయకుడు హెల్ప్ చేస్తానంటే నమ్మి నేను మా ఆవిడ మంగళసూత్రం తాకట్టు పెట్టేసి ఈఎంఐలో తీసుకున్నాను. కానీ ఆయన చేయలేదు. ప్రతి నెల ఆ మిషన్కి 19,000 ఈఎంఐ కట్టాలి. పాపకు ఇంకా స్పీచ్ థెరపీ ఇప్పించాలి. దానికి నెలకు 15,000 అవుతుంది. ప్రతి నెల 35,000 పాప కోసం ఖర్చు కావాలి. అంత ఆర్థిక స్తోమత లేదు. నా పాపకు ఇంకా 5 లక్షల ఖర్చు అవుతుంది. దాతల సహకారం కోసం కోరుచున్నాను. దాతల సహకారం చేసేవాళ్ళు నా ఫోన్పే నంబర్, గూగుల్ పే నంబర్ 7702488503కి రాజశేఖర్ అనే పేరు వస్తుంది. ఆ నెంబర్కి సహాయం చేసి మా పాపకు మాట ఇవ్వగలరని కోరుచున్నాను. నమస్తే. ముందుగా వీడియో చూసే వాళ్ళు పూర్తిగా చూసి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఒక తండ్రి తన బిడ్డను కాపాడుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసి అనేక గడపలు దొక్కుతూ ఉన్నాడు. అనేక మంది నాయకులను తన జోలెబట్టి సహాయం అడుగుతూ ఉన్నాడు తన బిడ్డను రక్షించుకోవడానికి. ఈ సమాజంలో ఆడపిల్ల ఉడితేనే భారం అనుకునే ఈ సమాజంలో తన బిడ్డను రక్షించుకోవడానికి తన కష్టం అంటే తోచిన సహాయం ఇలా కడియాలే అనేక మందిని సహాయం అడుక్కుంటూ తన కష్టాన్ని కూడా పూర్తి స్థాయిలో శ్రమిస్తూ ఉన్నాడు. తనకు వీలైనంత కష్టం చేస్తూ అనేక మందిని సహాయం అడుగుతూ ఉన్నాడు. తన బిడ్డను కాపాడుకోవడానికి అనేక గడపలు దొక్కుతూ ఉన్నాడు. అదే సందర్భంగా ఈరోజు డిజిటల్ మీడియాను కలిసే ప్రయత్నం చేసిండు. అనేక మంది నాయకులు కూడా మోసం చేసిరని చెప్తా ఉన్నారు. ఈ వీడియో చూసే వాళ్ళు మీకు తోచిన సహాయం చేయండి. డిజిటల్ మీడియా తరఫున కూడా మాకు తోచిన సహాయం, చిన్న సహాయం మేము చేస్తూ ఉన్నాం. తన బిడ్డను రక్షించుకోవడానికి తను అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఆ ప్రయత్నంలో మనందరం కూడా భాగస్వామ్యం పంచుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. డిజిటల్ మీడియా తరఫున చిన్న సహాయం ఒక 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నాం. మాకు తోచినంతగా ఇది చేస్తూ ఉన్నాం. ఇంకా అనేక మందిని కూడా అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వీడియో చూస్తున్న వాళ్ళు కూడా మీకు తోచిన సహాయం చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం.